ओम विष्णवे नमः ओम नृसिंहाय नमः ओम मधुसूदनाय नमः ओम चक्रपाणये नमः ओम गौरीपतये नमः ओम गिरिशाय नमः ओम शंकराय नमः ओम चंद्रचूडाय नमः ओम नारायणाय नमः ओम असुरानिवरहाय नमः ओम शार्ङ्गपाणये नमः ओम मृत्युंजयाय नमः ओम उग्राय नमः ओम विषमेक्षणाय नमः ओम कामशत्रवे नमः ओम श्रीकान्ताय नमः ओम पेतवसनाय नमः ओम वदनीलाय नमः ओम सौराय नमः ओम ईशानाय नमः ओम कृत्तिवाससे नमः ओम धृतसैकानाथाय नमः ओम लक्ष्मीपतये नमः ओम मधुरिमाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम मात्याय नमः ओम श्रीकंठाय नमः ओम दिग्वसनाय नमः ओम शांताय नमः ओम पिनाकिने नमः ओम आनंदकंदराय नमः ओम धरणीधराय नमः ओम पद्मनाभाय नमः ओम सर्वेश्वराय नमः ओम त्रिपुरशोधनाय नमः देवदेवाय नमः ब्रह्मण्यदेवाय नमः ओम गरुडध्वजाय नमः शंजलें समर्पयामि प्रदक्षिणपूर्वक नमस्कारं మీరందరూ వేశారు ఇంకెవరైనా ప్రదక్షిణ నమస్కారం ప్రదక్షిణం చేసుకోండి అందరూ కూడి ఓం జ్ఞాని గాని పాపాని జన్మ అంతర్కృతాని చాదాన దాన ప్రణస్కందే ప్రదక్షిణ పదే పదే పుణ్యోహం పుణ్యకర్మాహం పుణ్యాత్మా పుణ్య సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణాస్తే త్వమేవ శరణం మమ అనుకోండి అందరూ కూడా అస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వర ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి సాష్టాంగ నమస్కారం ఆ వార్డు వచ్చిందని చూసాను. ఓకే, ప్రేయస్ రావే అనే పిక్చర్ ఒకటి, హనుమంతు, ఇట్లా లిస్ట్ చేస్తే 10 సినిమాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఆయన సహృదయుడు, ఎందుకంటే మాకు అత్యంత ఆప్త మిత్రుడు ఆయన. శ్రీహరిరాజు కానీ మాకు కానీ ఆయన అత్యంత ఆప్త మిత్రుడు. అట్లాగే మన గుడిమెల్లంకకి చాలా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. ప్రముఖ దర్శకుడు అయినప్పటికీ కూడా శ్రీహరిరాజు గారు తీసే సినిమాకి ఇంచుమించు 25 days గుడిమెల్లంకలోనే ఉండి మా ఆతిథ్యం స్వీకరించి మా సినిమాలో ఆయన అంటే దర్శకుడు పేరుకి ఆయనే తప్ప మొత్తం అంతా ఈయనే చేశాడు. మా గౌరవం సార్. శ్రీహరైనా నాకైనా ఒకటే, మా ఇద్దరం ఒకటే. మామూలు మాట గౌరవం. గ్రామ గుడిమెల్లంక తరపున తీసుకుంటాం. ఓకే సార్. ఇందాక ఇప్పుడు క్యాలెండర్ రిలీజ్. ఓకే. Aí, Zilão!
Very lovely. Exclusively mixed by DJ Simon Benalberti. Okay, here we go. The next song. లేదు సార్, నాకు స్టోరీ డిస్కషన్ ఉంది, ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి అంటే కరెక్ట్గా మీరు వెళ్ళింది కానీ ఒకసారి నేను వస్తాను, ఇద్దరం కలిసి మాట్లాడిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళింది కానీ అని చెప్పి ఆ రోజు ఆయన చాలా పనులు ఉంటే పనులు అవుతే నా దగ్గరికి వచ్చాను. వచ్చి దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళాను. హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ టెస్టులు చేశారు. చేస్తే కొద్దిగా ఆయన అనిపించలేదు. బట్ బయటకు వస్తుంటే నాకు ఎందుకో సడన్గా అప్పటివరకు బాగా ఉన్న పెయిన్ రావడం మొదలెడుతుంది. వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. చేస్తే యాంజియోగ్రామ్ చేసి చూస్తే మొత్తం నా వాల్స్ అండ్ టోటల్ బ్లాక్ అయిపోయామండి. డాక్టర్ దగ్గర షాక్ తిన్నారు. ఏంటి ఇలాగ ఉంటే నాకు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా వచ్చాం, ఈ విధంగా ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి, నీకు వచ్చిన పెయిన్ లక్కీగా హాస్పిటల్ వచ్చింది, అదే పెయిన్ నీ కార్లో వచ్చినా ఇంట్లో వచ్చినా కూడా నువ్వు బతకడం కష్టం అని చెప్పి నీకు అంటే భయపడి చేయాలన్నారు. నాకు అసలు ఒక క్షణం ఆశ అంటే ఏం అర్థం కాలేదు. నాకు ఎప్పుడు పెయిన్ కూడా రాలేదు, ఏదైనా ఉన్నా కూడా వెంటనే పోతుండేది. బట్ ఆ రోజు నేను వద్దు వద్దన్నా కూడా శ్రీహరి దగ్గర బలవంతంగా వచ్చి నన్ను తీసుకెళ్ళారు. బహుశా నన్ను కాపాడడానికి వచ్చిన ఒక దేవుడు అనుకుంటానైనా శ్రీహరి గారు అనిపించిందండి. అనిపించి అంటే స్నేహం విలువ ఏంటనే నాకు అర్థమైంది. నిలిచేదంటే శ్రీహరి గారు ఆ క్షణంలో ముందు రాలేని అనుకున్నారు, కానీ నేను చెప్పగానే ఆయన ఎన్నో పనులు ఉన్నాయి ఆ రోజు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే వారి అల్లుడు అమెరికా నుంచి వచ్చారు. వాళ్ళ వియ్యంకి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మీరు బాబు నేను ఒక గారు పర్సనల్ పనులు ఉన్నాయి, ఈరోజు రాలేను, మీరు తీసుకెళ్ళొచ్చు అనేసి అల్లుడి గారిని పంపించారు. అంటే సొంత అల్లుడిని కూడా ఆయన కాకుండా పంపించిన మనిషి
నాకు ఈ ఫీలింగ్ ఇలా ఉందని తెలియగానే ఆయన మొత్తం అన్ని పనులు ఆపుకొని తీసుకెళ్ళి దగ్గర ఉండి హాస్పిటల్ తీసుకెళ్ళారు. అదే హాస్పిటల్ రోజు వాళ్ళ అల్లుడి గారు కూడా కలిసి నేనే అన్నాను ఆయనతోటి, సార్ మిమ్మల్ని తీసుకెళ్ళకపోయి నన్ను తీసుకొచ్చేది అనుకున్నట్టు లేదని నవ్వుతున్నాను, నవ్వాడైనా. బట్ అక్కడే నాకు షోక్ వచ్చింది మాకు. అంటే దేవుడు శ్రీహరి దగ్గర రూపంలో వచ్చి నన్ను బతికించి ఈరోజు మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చారు. నేను అంతమంది అనుకుంటుండేవాడు గుడిమండలంకి నాకు ఏదైనా అభిమాన సంబంధం ఉందనేసి గుడిమండలంకి వెళ్ళడం రావడం, షూటింగ్కి వెళ్ళడం రావడం అంతనే. ఆ తర్వాత నాకు ఈ ఆపరేషన్ అయిన తర్వాత అనిపించినారు నాకు గుడిమండలంకి నాకు ఎటువంటి సంబంధం ఉంది. గుడిమండలంకి వారు ఏ ఫంక్షన్ చేసినా ఎక్కడ చేసినా కూడా ఎక్కడున్నా సరే ప్రతి సంవత్సరం నేను ఒకవేళ హైదరాబాద్లో లేకపోయినా ఎక్కడ షూటింగ్లో ఉన్నా కూడా ఆ రోజు వీలు చూసుకుని ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి, అందరినీ కలవాలి అని అనిపించిందండి. మరొకసారి సమాపంగా మా శ్రీహరి గారికి మనస్ఫూర్తిగా నేను అంటే ధన్యవాదాలు అన్న కూడా తక్కువండి తెలుపుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. చాలు మీ సాంగ్ మేడం మమ్మీదా మమ్మీ సాంగ్ పెట్టమా మమ్మీ సాంగ్ చూడాలి సార్ అక్కడ Mixer? Junior, sir? Only juniors. Okay, lovely. Come here. Okay, Nilso. Come here. Come here. Come here. Okay, go back. Just go back. Done. Abhay, okay na? ఫస్ట్ గ్రూపులో పెడదాం. నలుగురు ఉండదు ఫైన్. ఓకే, వచ్చేయమ్మా. వచ్చి దేవ్యాః కార్తీకదామోదరానకః ప్రసాదశుద్ధిరస్తు. దేవ్యాః నకః ప్రసాదశుద్ధిరస్తు. శుభం శుభం. పునః అన్యోన్యదాంపత్యనగరేవన ప్రాప్తిరస్తు. శుభం జయం. ఒకే బ్యాచ్గా యాదృచ్ఛికం మన గుడిమెలంకలో మన అసోసియేషన్ తరఫున ఇంతమంది ఒకే బ్యాచ్ పెట్టుగా ఇక్కడ రావటం, కమిటీలో ఉండడం, వీళ్ళందరూ ఇంచుమించు కమిటీ సభ్యులే ఎక్సెప్ట్ 2. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్
teammates.